వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో తెలంగాణలో ఇప్పటికీ పార్టీ లేదంటే మనము బీఆర్ఎస్, కాంగ్రెస్, అలాగే భారతీయ జనతా పార్టీ చెప్తాం. రీసెంట్గా కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం అనేది జరిగింది. సో ఈ మూడు పార్టీలు ప్రధాన పార్టీలుగా చెప్పుకొస్తాం. అండ్ గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాన్ని వెళ్ళింది. అలాగే 2014లో దాదాపుగా 15 నుంచి 20 స్థానాలు రావడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా. తర్వాత వన్స్ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వచ్చినప్పుడు దాదాపుగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కాస్త ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. 2018లో కాంగ్రెస్తో పాటు టీడీపీ పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళినా కూడా అప్పుడు గెలిచినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. సో ఈ విధంగా కీలక ఎల్రమణ లాంటి వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్షుడి పార్టీకి రాజీనామా చేసి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ విధంగా ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఖతమైంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి టీడీపీ పార్టీ మొత్తానికి రాష్ట్రంలో లేకుండా పోయింది. సో మరి రాష్ట్రంలో తిరిగి నేను తీసుకొస్తా, అండమాన్లో అయినా సరే తెలంగాణలో అయినా సరే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా నా మీద బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో టీడీపీ జెండా ఎగిరేస్తామని లోకేష్ ఈరోజు మహానాడులో సంచలన తీర్మానం చేయడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందా లేదా అని చూసుకున్నట్టయితే ఇప్పటికీ దాదాపుగా 5 నుంచి 10% టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది. సో అది అవునన్నా కాదన్నా కూడా టీడీపీ కరుడు కట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంకా ఉన్నారు. సో 2023 ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసి దాదాపు ఒక 10 స్థానాలైనా సరే కాంగ్రెస్ పార్టీ 3,000 నుంచి 5,000 లోపు గెలిచిన స్థానాలు ఎన్ని అనుకుంటే ఒక 10-12 స్థానాలు అనుకోవచ్చు. ఈ 10-12 స్థానాలలో టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది చాలా వరకు కీలకంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సెలబ్రేషన్స్లలో టీడీపీ జెండాలు కూడా మన గాంధీ భవన్లో కనిపించడం అనేది జరిగింది. సో ఆ ఓట్ బ్యాంక్ని క్రమంగా పెంచాలి. ఇక్కడ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కీలకం కాబట్టి ఇక్కడ మనకి షేర్లింగంపల్లి కావచ్చు, కుక్కర్పల్లి కావచ్చు, ఇలాంటి ఏరియాలలో టీడీపీ కార్యకర్తలు ఇంకా భారీ స్థాయిలో ఉన్నారు. ఆంధ్ర ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువగానే ఉంది కాబట్టి సో జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచే టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటూ కూడా లోకేష్ మాట్లాడారు. ఆయన త్వరలో మళ్ళీ నేను తెలంగాణకు వస్తా, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులతో మాట్లాడతా, అండ్ డెఫినెట్గా ఒక కొత్త కమిటీని అనేది వేస్తాం. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఇతర పార్టీ బాధ్యతలు కార్యకర్తలకు అప్పగించి తెలంగాణలో కూడా జెండా ఎగరేస్తామంటున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ పార్టీ పాసిబుల్ అంటే తెలంగాణలో మాత్రం టీడీపీకి పాసిబుల్ ఉండకపోవచ్చు. మేబీ ఏదన్నా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం టీడీపీ పార్టీ కీ రోల్ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ మహాకూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి 2028 ఎన్నికల్లో ఏమైనా పోటీ చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.